వాట్సాప్ గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం మమతనైతే దగ్గరికి వెళ్తున్నాం. తనకి రీల్ షూట్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచాము. అన్నా నమస్తే, బందేళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. ఇక్కడ నుంచి మనకి సంగీ టెంపుల్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. నేను ఇంకా కిక్కర్ బాయ్ చాలా అంటే చాలా దూరం. బట్ అసలు నైట్ నిద్ర కూడా సరిపోలేదు. అయినా బట్ మన డెడికేషన్ అలా ఉంటుంది వీడియో పట్ల. అండ్ అవునా నిజమా మనకి వ్లాగ్స్ అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ అవ్వడం వల్ల. అండ్ మనం లేచి వచ్చేసరికి 6:30 అయిపోయింది మనం మెట్టు కూడా వెళ్ళేసరికి. అండ్ అలా వెళ్తూ ట్రాఫిక్లో సిగ్నల్ పడ్డది. మనం అక్కడే ఆగిపోయాము. జనాలు అందరూ సిగ్నల్ ఎప్పుడు వదిలితే వెళ్ళిపోదామా అన్నంత అలా ఉన్నారు. సో ఫైనల్గా మనమైతే చేరుకున్నాం వాళ్ళ లొకేషన్ దగ్గరికి. మమతనైతే ఇక మనం లోపలికి వెళ్ళాల్సింది, మనం ఎక్కడో తెలుసుకొని. సో దొరికేసింది మనకి అడ్రస్. ఫైనల్గా మన 2nd floorలో ఉంటుందంటే ఇదే బిల్డింగ్. ఇంకా మనకి కిక్కర్ బాయ్ అయితే గణేషుని తీసుకుని వెళ్తున్నాడు పైకి. సో రేపు గణేశుడు పండుగ కాబట్టి సో మనకి గణేష్ విగ్రహం తీసుకెళ్ళి దాంతో ఒక కంటెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో వచ్చేసాం మనం ఫస్ట్ ఫ్లోర్కి. అండ్ అలానే పైకి వెళ్ళిపోతే తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. తను లోపల మేకప్ వేసుకుంటుందంట. తన మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసింది. ఇక్కడ చాలా అంటే చాలా లాంగ్ వచ్చేసాం మనం చూడడానికి. బట్ ఫైనల్గా ఎక్కేసాంలే తన ఫ్లోర్కి. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. అసలు నడిచి కాళ్ళు అయితే చాలా నొప్పి వచ్చేసేసాయి నాకైతే. ఫైనల్గా తన రూమ్ దగ్గరికి వచ్చాం. మన కిక్కర్ బాయ్ లోపలికి వెళ్తున్నాడు. చప్పట్లు కొట్టాలి మీరు. సో గాయస్ చూసేసారు కదా, మమత నేత మేకప్ వేసుకుంటుంది. ఇంకా ఫైనల్గా మాకైతే రిలాక్స్గా ఉంది. ఇది తన రూమ్. ఇలా ఉంది తన రూమ్. చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ చూడ్డానికి సింగిల్గా చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది సింగిల్గా ఉంటే. అంటే తన రూమ్, తన రింగ్ లైట్, ఇదిగో ఇదే డోరు. సో మనమైతే మమత నేతని అడగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో షూట్ చేస్తామని, వ్లాగ్ అప్లోడ్ చేసుకుందామని. బట్ డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి రూమ్లోకి ఎంట్రీ ఇచ్చినాక తన ఫేస్ని రివీల్ చేశాను. క్యామ్ ఫేస్ చేసిన తను అయితే ఎనీ రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏం పెట్టలేదు. దానికి నేను హ్యాపీ. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అండ్ ఎక్కువ రివీల్ చేద్దాం అనుకుంటున్నా కానీ బట్ తను మేకప్ వేసుకుంటుంది. సో రెడీ అవుతుంది వీడియో కోసం. యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ నీకు? సిల్వర్ 165. ఎవరన్నా నచ్చని వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరు కూడా చెప్పలేదు తెలుసా నచ్చని వాళ్ళు లేరని. చాలా మంది అంటే నచ్చని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒప్పుకున్నారా? చాలా మంది ఉన్నారంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పేర్లు చెప్పలే కానీ అది బయటికి చెప్పరు. లైక్ చాలా మంది ఉన్నారు అన్నారు. చాలా మంది ఉంటారు ఈ సోషల్ మీడియాలో, ఎక్కువ మంది ఉంటారు. చలో ఇక మేమైతే మన సంగయ్య టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇక క్లైమేట్ చూస్తేనేమో పిచ్చ లైట్ వర్షం పడేటట్టుంది. ఎవ్రీ గణేష్ పండగకి పడతానే ఉంటుంది కదా, నీకు తెలియదు మనలేదు, చికాకు వచ్చేస్తుంటుంది. అలాంటి టైంలో ఇక మేము చూడండి ఈరోజు షూట్ పెట్టుకున్నాము. చూడండి మన మమతా నేత ఫుల్ అంటే ఫుల్ రెడీ అయిపోయింది. వీడియో డెడికేషన్ చూడండి తనకి. జస్ట్ మన మియాపూర్ నుంచి ఒక మేకప్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి మేకప్ వేసుకొని ఒక్క రీల్ కోసం మీరు అందరూ చూస్తే రీలే కదా అని పిచ్చ లైట్ తీసుకుంటారు. కానీ మేకప్ ఆర్టిస్ట్కి కూడా మనీ ఇవ్వాలి, ఏమైందిరా నా క్యాబ్ వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళందరికీ మనీ ఇచ్చుకుంటా వస్తేనే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మనం ఇన్స్టాలో వెళ్ళగలుగుతాం. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటారు ప్రమోషన్స్ వస్తున్న మనీ అని. అది నిజమే. మనమైతే వచ్చేసాం చాలా అంటే చాలా దగ్గరికి. చాలా జర్నీ చేశాక చాలా తీద్దాం అనుకున్నా కానీ అవన్నీ తీస్తే లాగ్ అనిపిస్తుంది. సో మీకు ఏమేమి కావాలి, మెయిన్ పార్ట్లే కావాలి కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.
అంతవరకే షూట్ చేస్తున్నాం. ఇగో క్లైమేట్ అయితే అద్దరిపోయింది, కూల్గా ఉంది. ఇంకొంచెం ఎండ వస్తే బాగుండేది, కాకపోతే ఇంకేం చేస్తాం. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి జనాలంటే. అవునా నిజమా? వచ్చేసినాం మనం రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ ఇచ్చేసినాం మెల్లగా బ్యాక్ సైడ్ నుంచి పోతున్నాం మన సంగీ టెంపుల్ దాకా. క్లైమేట్ బాగుంది, పర్లేదు. క్యాబ్ అన్నకి పైసలు కొట్టేసి ఇక దిగిపోతున్నాను. కిక్కర్ బాయ్ అయితే మన గణేష్ని తీసేసుకున్నాడు, చిన్న గణేష్ని. చలైగా ఏమో మా ఫ్రెండ్ మాకు తెలుసు అంటే ఎవరు నమ్మలే కదా, చూడండి. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? పేరు మర్చిపోయింది అంటే నేను చెప్పినాం మనం ముందే. ఆ కమాన్లో నుంచి లోపలికి రాగానే ఫస్ట్ కనిపించే గుడి మనకి రైట్ సైడ్ లేదు. లోపల ఏ దేవుడు ఉంటాడో అయితే చూపిద్దాం అనుకున్నాం. బట్ మనకి మెయిన్ కావాల్సింది మన కంటెంట్ కాబట్టి పైకి ఎక్కాలి. అడిగి తెలుసుకోవడమేనా? అడిగితేనే తెలిసేది. అది కూడా కరెక్ట్ అనుకో. మొత్తానికి దోలు తీరిపోతుంది లెగ్స్ వర్కౌట్ చేసినట్టు. మనకు అదంతా కనిపించింది. బిహేవియర్ ఆఫ్ మంకీస్ అంట. అయ్యా, బిహేవియర్స్ ఆఫ్ మంకీస్ అని రాసింది బ్రో. చెప్పులు కోతులు తీసుకెళ్తే ఏమన్నా కానీ నీ పని నీదే. అరే జారిపోతున్నాయి ఏంద్రా, ఇట్లా వచ్చినాయి ఎందుకురా? బా ఎంతసేపు వీడియో ఆన్ చేయకుండా మాట్లాడుతున్నాడు అబ్బాయి. నేను ఇందాక కూడా పైకి వెళ్ళినప్పుడు టెర్రస్ మీద సేమ్ 10 నిమిషాలు వాగినా స్టార్ట్ చేయలేదు. ఎందుకు నీకు ఏసి పట్టుకు ఎందుకు దోలు తీరిపోయింది, చెయ్యి పట్టేసుకుంది. మళ్ళీ ఇట్ హర్ట్స్ మోర్ దెన్ ఫోన్ ఇస్తారు కొడదాం అనుకున్నాయి కానీ ఎవడు కనిపిస్తాడు మనకి మళ్ళీ. అంటే అది రామ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఫ్యాక్టరీ మొన్న మేము ఓజీ పోయినావా? చేసినాం ప్రమోషన్. అచ్చా, మరి అప్లోడ్ చేయలేదా? చేసినావా? వీడియో రిహార్సల్స్, ప్రతి షాట్ ఎలా తీయాలని, ఎన్ని క్లిప్స్ కావాలని ఫుల్ పెట్టచ్చు. షేక్ అవుతుంటే బాగుంటుంది, ఎక్కువ క్లిప్స్ పడద్దు దానికి. లేకపోతే 2 చేతులు 2 పెట్టినా పర్లేదు. నేను పడతానా? హ్యాండ్స్ ఒకటే, చిన్నగా కదా, చిన్నగా అవుతుంది షేక్. బాబీ గారు ఏంట్రా ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓకే, వినాయకుల్ని కూడా అమ్ముతున్నారా అంట. నువ్వే కింద ఏంటి బ్రో అంత మాట అన్నావు? చలో ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నుకుతున్నాయి చేతులు. గజ 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 గజ. ఏం తినలే కదా, తిన్నా తినకపోయినా ఆ హైట్లో సపోర్ట్ ఉండదు కదా. సో షూట్ అయితేనే ఉంది. రీల్ కూడా షూట్ అంటేనే అంటారు అనుకో. పిక్చర్ లైట్ ఎట్లా అంటే మూవీ షూటింగ్స్ ఎట్లనో రీల్స్ని కూడా అట్లనే షూట్ చేస్తారు. ఇగో చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడతామంటే మేము మామూలు కష్టం కాదు. ఆమె రీల్స్ తీయడానికి ఎంత కష్టపడుతుందో నేను ఈ వ్లాగ్ చేయడానికి కూడా అంతే. నెక్స్ట్ లెవెల్. నిన్ను చూసి
అందరు షాక్ అవ్వాలి. అరే మా అక్కడ రీల్స్ చేస్తుంటుంది కదా, అరే అప్పుడు గడ్డి ఉంటుంది ఏంది మొత్తం. ఎందుకు ఎవరేమన్నారు, నేను అస్సలు ఆపను బ్రా. ఇగో ఫ్యాన్ మూమెంట్ వచ్చేసింది మమతా నేతకి. ఫ్యాన్ మూమెంట్. కిక్కర్ బాయ్ ఎక్స్ప్రెషన్ చూడండి. కిక్కర్ బాయ్ కూడా ఇలా వెళ్తుంటే మెయిన్ రోడ్లో ఆపి మరి అది బ్రో నువ్వు రీల్స్ చేస్తుంటావు కదా బ్రో అని చెప్పి ఆపి మరి ఫోటో తీసుకొని అట్లుంటుంది. ఫ్యాన్ అంటే అయ్యా నీకు గాలి వస్తుందా? సో గుడికి వచ్చిన వాళ్ళందరూ అయితే మమతా నేతని చూసి సెల్ఫీలు అడుగుతున్నారు. మన వాళ్ళు చూడండి ఆడ కొనుక్కొచ్చి గణేష్ ఈడ పెట్టి ఈడ రీల్స్ షూట్ చేస్తున్నారు. పంతులు అంకులు అయితే పర్మిషన్ వేయలేదు మనకి, ఫస్ట్ వెళ్ళిపో అన్నాడు. బట్ ఇది ఉందా మంచిగా పూజకు తెచ్చిన అట్టు పండ్లు ఉన్నాయి, లాగేసుకుని మరి తింటుంది. కల్ జుమ్మా హే నహా లేనా. 2 రోజుల నుంచి ఉందా పస్తుల పాపం దాచుకుంటుంది దవడలు కుక్కుకొని. దీని ఎక్క రాటలేదు. జర్రు ఉంటే చచ్చిపోతుంటారా. లక్షణాలు గంట కొట్టడం అంతే చేసాం. ఇంక ఇక్కడ ఒకటి 3 బొమ్మ లేకుండా చేసాం. మరి ఇంకా వినాయక చవితి అని చెప్పి ఊగా నింపొద్దు దాన్ని. రాఖీ పండుగ రోజు రాఖీలు చేతికి మీద కట్టుకున్నట్టుంటది. ప్లేస్ అంత ఓపిక లేదు కాబట్టి గ్యాప్లో. ఏంద్రా స్వామి రామోజీ ఫిలిం సిటీ ఏందో ఏమో, వర్షం ఈయనే పడుతుండ ఉంటుంది నాకు తెలిసి. అనుకుంటా ఒకసారి ఏమవుతుంది పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. ర్యాండమ్లో ఏదో ఒకటి వస్తుంది, సెలెక్ట్ చేసుకో. సో గైస్ ఫైనల్గా షూట్ అయిపోయింది, తినేసినాం, ఆరామ్సే కూర్చున్నాం. ఇగో గ్యాప్లా అడుగుతుంది. ఇందాక వీడియో కూడా ఇట్లనే ఫోన్ పెట్టుకున్నా కానీ వీడియో ఆన్ చేయకుండా అర్ధగంట సేపు వరలినా. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తిన్నాం గైస్, ఇంకా అయిపోయింది, బ్లాగ్ అయిపోయింది, షూట్ అయిపోయింది, ఓపిక కూడా అయిపోయింది. ఫైనల్గా క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోవడమే. అది యాక్సెప్ట్ చేస్తే చపాతీ తిన్నాం, పావు బాజీ చపాతీ బాగుంది.